రాయదుర్గం భూములు రికార్డులు బ్రేక్ చేశాయి. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో టీజీఐఐసి భూములు వేలం వేశారు. ఎకరం భూమి రికార్డు స్థాయిలో 237 కోట్ల రూపాయలు పలికింది. సర్వే నెంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి వేలం వేశారు. దక్షిణ భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డు ఇది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి 177 కోట్ల రూపాయలు పలికింది. వేలంలో భూమిని గౌరా వెంచర్స్ దక్కించుకుంది. వేలం వేసిన భూమి మల్టీ యూజ్ కేటగిరీ కిందకు వస్తుంది. దీనిని కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్ లేదా హోటల్స్ వంటి ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. మైండ్ స్పేస్ ఐటీ పార్క్, టీ హబ్, టీ వర్క్స్, క్వాల్కమ్ క్యాంపస్ రాయదుర్గం మెట్రో స్టేషన్లకు అత్యంత సమీపంలో ఉండటంతో అక్కడి భూములకు భారీగా గిరాకీ ఏర్పడింది. సౌత్ ఇండియాలోనే ఇదే హైయెస్ట్ రేట్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ రియాలిటీ రంగంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్ సెట్ చేసిన భూమి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఇదే భూమి నిన్న టీజీఐఐసి వేసిన వేలంలో ఎకరం 237 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక భూముల ధర అని చెప్పవచ్చు. ఒక ట్రెండ్ సెట్ చేసింది ఈ భూమి. మనం చూస్తున్నాం ఈ భూమి యొక్క ఎందుకు ఇంత భూమికి ఇంత ధర అత్యధికంగా ధర పలికిందంటే ఇది అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల మధ్య, ముఖ్యంగా రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో అత్యధికంగా మధ్యలో ఉన్న ల్యాండ్ అని చెప్పవచ్చు. పక్కనే చూస్తున్నాం మనం ఏదైతే కేబుల్ బ్రిడ్జి నుంచి అటు గచ్చిబౌలి వెళ్ళే ఫ్లైఓవర్ చూస్తున్నాము. ఇక్కడ పక్కన టీ వర్క్స్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, పక్కనే మై హోమ్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మై హోమ్ భూజా కావచ్చు. ఇవన్నీ చుట్టూ అన్ని టీ హబ్ నుంచి మొదలు పెడితే చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి. కంపెనీల మధ్య ఈ భూమి ఉంది. ఇది 6 ఎకరాల 29 గుంటలు. ఈ ఒక్కొక్క ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికిన భూమి ఇది. ఈ భూమిని హైదరాబాద్కు సంబంధించిన సంస్థనే గౌరా వెంచర్స్ సంస్థ ఈ భూమిని ఎకరం 237 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అంటే మొత్తం 6.29 ఎకరాలకు దాదాపు 1500 కోట్ల రూపాయలు, 1490 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భూమిని కొనుగోలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గౌరా వెంచర్స్ హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థనే. ఆదిత్య గౌరా ప్రమోటర్గా దానికి ఉన్నారు. ఈ సంస్థ అత్యధికంగా హైదరాబాద్ చరిత్రలోనే కాదు, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, హైదరాబాద్లో ఎందుకు ఇంత భూమి ధర పెరుగుతూ వస్తుంది, ఎందుకు ఇంత రికార్డు స్థాయిలో భూముల ధరలు పలుకుతున్నాయి, ఎందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఇంత ధర, అత్యధిక ధర కోట్ల రూపాయలు పెట్టి ఈ భూములను కొంటున్నారు అనేది చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. కానీ హైదరాబాద్ బ్రాండ్ అంతకంతకు పెరుగుతుంది. హైదరాబాదు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుంది. మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇక్కడున్న సెక్యూరిటీ, ముఖ్యంగా శాంతి భద్రతల విషయం కావచ్చు, ఇక్కడున్న మౌలిక వసతుల అభివృద్ధి కావచ్చు, లేకపోతే హైదరాబాద్కు మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే ఫార్మా కంపెనీలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్కు వస్తున్నాయి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, ఇటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు చాలా రంగాలకు సంబంధించిన సంస్థలు దేశీయంగా కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుకు పనిచేసిన ప్రభుత్వాలు కూడా హైదరాబాద్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి. హైదరాబాద్లో ప్రత్యేకంగా రోడ్ల అభివృద్ధి కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, ఇట్లా ఒక్కటి కాదు అన్ని విధాలుగా హైదరాబాద్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లో ఎటువంటి ఈ సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. అంటే శాంతి భద్రతల విషయంలో కూడా హైదరాబాద్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మానవ వనరులు కూడా హైదరాబాద్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులు మన హైదరాబాద్, తెలంగాణలో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడ వచ్చి సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన వర్కింగ్ స్పేస్ కావచ్చు, కమర్షియల్ స్పేస్ కావచ్చు, లేకపోతే నివసించడానికి ఉండే రెసిడెన్షియల్ స్పేస్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు, హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, లేకపోతే దేశీయంగా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా హైదరాబాద్లో రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ స్పేస్ను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో అంతకంతకు భూముల ధర పెరుగుతుందని చెప్పొచ్చు. 2021లో కోకపేటలో 40 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ధర ఇప్పుడు రాయదుర్గం వచ్చేసరికి ఎకరం 237 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది ఇంతటితో ఆగదు, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మరొక 2 రోజుల్లోనే జూన్ 1న, వచ్చే నెల 1న మరొక ప్లాట్ ఇక్కడ
టీజీఐసి వేలం వేయబోతుంది. 5.09 ఎకరాలను వేలం వేయబోతుంది. అది కూడా రిజర్వ్ ధర 139 కోట్ల రూపాయల రిజర్వ్ ధర ఉంది. అది కూడా దీనికి మించి ఇప్పుడు 237 కోట్ల ఎకరం ఇక్కడ పోయింది కాబట్టి దీనికి మించి అది 250 కోట్ల రూపాయలు కూడా టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి టీజీఐసి వర్గాలు కానీ రియల్ ఎస్టేట్ వర్గాలు కానీ ఆశిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా భూముల ధర హైదరాబాద్ ట్రెండ్ సెట్ చేసిన నేపథ్యం ఇది అంతకంతకు పెరుగుతూ వెళ్ళి హైదరాబాద్ బ్రాండ్ను మరొకసారి ప్రత్యేక స్థానంలో నిలిపే అవకాశం కనిపిస్తుందని చెప్పి రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ ధనుంజయ్తో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.